హలో, వెల్కమ్ బ్యాక్ టు చేతు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాము. ఫైనల్గా మన ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఆల్మోస్ట్ నా ఛానల్ పెట్టి 3 years అండ్ 3.5 years అవుతూ ఉంది. అండ్ ఇంట్రడక్షన్ వీడియో ఎందుకు చేయలేదు అంటే, నా ఛానల్ ఒక నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన తర్వాత ఇంట్రడక్షన్ వీడియో చేస్తే బాగుంటుందని అనిపించింది అనమాట. అండ్ ఫస్ట్లో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు అంత ఐడియా కూడా లేదు ఈ ఇంట్రడక్షన్ వీడియోస్ ఇలాంటివన్నిటి మీద. సో ఆ తర్వాత నేను అనుకున్నాను, ఒక పర్టికులర్ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వస్తే ఇంట్రడక్షన్ వీడియో చేయొచ్చు అని అనుకున్నాను. అండ్ దట్టు దిస్ ఈజ్ అ గుడ్ టైం అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా షార్ట్స్ మంచిగా జనాల్లోకి అయితే వెళ్తున్నాయి. అండ్ వాళ్ళు అడుగుతున్నారనమాట, మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తుంటారు అనే క్వశ్చన్స్ ఇప్పుడిప్పుడు రావడం స్టార్ట్ అయ్యింది. సో దట్ ఈ టైంలో వాళ్ళకి ఈ ఇంట్రడక్షన్ వీడియో అనేది నా గురించి తెలుసుకోవడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఇంట్రడక్షన్ వీడియో అనగానే ఏదో చాలా లెంతీగా అయితే నేను చెప్పను, చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇక నా విషయానికి వస్తే, నా పేరు శ్రీలత అండి. నేను బీఎస్సీ కంప్యూటర్స్ ఫినిష్ చేశాను. అండ్ నాకు మ్యారేజ్ కూడా అయ్యింది. మా హస్బెండ్ పేరు మోహన్, ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మాకైతే 5 years కిడ్ ఉంది. సో తన నేమ్ వచ్చేసి శ్రీచేతన. యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు, అంటే ఛానల్ నేము చేతు తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది కదా. సో దాన్ని చూసేసి చాలామంది నా నేమ్ చేతు అని అనుకొని చేతు గారు అని పిలుస్తున్నారు. సో యాక్చువల్గా నా నేమ్ కాదు అది. సో మా కిడ్ నేము చేతు అంటే చేతన కదా. సో ఛానల్ నేమ్ పెట్టుకోవడానికి చేతు తెలుగు వ్లాగ్స్ అని నేను పెట్టుకున్నాను. సో ఇదైతే క్లారిటీ ఇస్తున్నాను. ఇక మా ఊరి విషయానికి వస్తే, మాది నెల్లూరు. అవును, మేము నెల్లూరు వాళ్ళమేనండి. సో నెల్లూరు దగ్గర ఒక విలేజ్ అనమాట. సో తాటిచెట్లపాలెం మా విలేజ్ నేమ్ వచ్చేసి. అమ్మ వాళ్ళది నెల్లూరు దగ్గరే ఊటుకూరు అనేసి ఒక ఊరు అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరికి 1 hour టైం అయితే పడుతుందన్నమాట ట్రావెలింగ్కి. అండ్ మాదైతే అరేంజ్డ్ మ్యారేజే అండి. సో ఒక కామన్ రిలేటివ్ వల్ల ఈ సంబంధం అయితే సెట్ అయ్యింది. అండ్ నేను మ్యారేజ్ టైంకల్లా డిగ్రీ 2nd yearలో ఉండేదాన్ని. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నన్ను చదివిస్తాను అని చెప్పారు. సో దట్ మంచి సంబంధం కదా అనేసి ఒప్పేసుకున్నారు పేరెంట్స్ కూడాను. సో అలాగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను బీఎస్సీ అయితే కంప్లీట్ చేశాను. అండ్ తర్వాత పాప అలాగా ఫర్దర్గా ఎడ్యుకేషన్ నాకు వీలు పడలేదు. మ్యారేజ్ అయిన కొత్తలో ఇండియాలోనే ఉండేవాళ్ళం అనమాట. సో మా హస్బెండ్ చెన్నైలో ఉండేవాళ్ళు. తర్వాత ఆయనకి యుఎస్ రావాల్సి వచ్చింది. సో యుఎస్ వచ్చిన తర్వాత నేను ఇండియాలోనే ఉన్నాను. అండ్ ఆఫ్టర్ 10 months తర్వాత మళ్ళీ ఆయన కరోనా స్టార్ట్ అవ్వక ముందే వచ్చేసారనమాట ఇండియాకి. సో దట్ కరోనా టైంలో మేము ఇండియాలోనే ఉండేవాళ్ళము 3 years కూడా. సో చాలామందికి ఆ కరోనా టైం అనేది చాలా ట్రాజిడీ ఇయర్ యాక్చువల్గా వాళ్ళ లైఫ్లలో. బట్ మాకేంటంటే అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ యాక్చువల్గా. ఇంట్లోనే ఓన్ హౌస్లో ఆ 3 years ఎలా గడిచిందో కూడా తెలియదు. అండ్ కరోనాలోనే మాకు మా పాప కూడా పుట్టిందనమాట. సో పాప పుట్టిన తర్వాత తనని చూసుకోవడం అంతా కూడా ఇండియాలోనే జరిగింది. అండ్ మళ్ళీ మా ఆయనకి యుఎస్ ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడు మా పాప వయసు 1.5 year. సో 1.5 yearలో మా హస్బెండ్ ఇక్కడికి వచ్చేసారనమాట. సో వచ్చేసిన ఇంకా 2 monthsకి మేము కూడా వచ్చేసాము. సో ఎక్కువ గ్యాప్ అయితే లేదు. సో 2 monthsలోనే మేము యుఎస్ఏ వచ్చేసాము. ఇప్పుడు మేము యుఎస్ఏకి వచ్చి 3 years అవుతుంది. సో ఈ 3 years కూడా ఎలా గడిచిపోతుందో కూడా మాకు అసలు ఐడియా కూడా లేదనమాట. అలా ఫ్లోలో పోతూ ఉంది, మేము ట్రావెల్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. జాబ్ విషయం అంటారా? జాబ్ విషయానికి వస్తే నేనైతే ప్రస్తుతం ఎలాంటి జాబ్ కూడా చేయడం లేదు. మేబీ ఇండియాలో ఉంటే చేసేదాన్నేమో. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో హస్బెండ్ H1B హోల్డర్ అయితే ఖచ్చితంగా ఈఏడి వచ్చి ఉండాలి మనకి, వైఫ్ జాబ్ చేయాలంటే. సో ప్రజెంట్ అయితే నాకు ఈఏడి లేదండి. సో ఈఏడి వస్తే జాబ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక యూట్యూబ్ విషయానికి వస్తే, ఎందుకు యూట్యూబ్? సో పాప పుట్టిన తర్వాత నాకు చాలా కొంచెం టైం దొరుకుతుంది. అంటే చిన్న పాప కదా, ఎక్కువ వర్క్ అని ఉండదు.
సో అప్పుడు నాకు మరి ఏంటి ఇంత ఖాళీగా ఉన్నాను, కొంచెం ఏదో ఒకటి చేసుకుందాము అనేసి అప్పుడు చాలా వీడియోస్ ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయడము, మనీ ఎర్న్ చేయడం, ఇలాంటి వీడియోస్ చాలా ఎక్కువ చేసేసి బాగా ఇన్స్పైర్ అయిపోయి యూట్యూబ్ స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా. అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని కానీ నాకు ఒక ఐడియా ఉంది ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోస్కి మంచి వ్యూస్ వస్తుంది అనేసి. సో అప్పుడు ఏంటంటే మా అమ్మ గార్డెనింగ్ చేసేది. సో చాలా అంటే చాలా మొక్కలు ఉండేవి. అండ్ నాకు గార్డెనింగ్ ఇష్టము అని చెప్పడం కంటే పిచ్చి అని చెప్పడం బెటర్. ఎందుకంటే అంత మ్యాడ్ ఉండే నేను ఆ మొక్కలు కానీ ఆ మొక్కల్లోనే తిరుగుతూ ఉండేదాన్ని. ఆ మొక్కల దగ్గర చేరేసుకొని కూర్చోవడం నాకు అంత పిచ్చి అనమాట మొక్కలంటే. సో అలాగా నాకు గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గార్డెనింగ్ వీడియోస్ చేసి పెడదాము, వ్యూస్ మంచిగానే వస్తాయి అని అనుకున్నాను. అలాగే ఫాలో అయ్యాను కూడా గార్డెనింగ్ వీడియోస్. ఫస్ట్ మా అమ్మ గార్డెనే వీడియో తీసి పెట్టాను. దానికి 50K వ్యూస్ వెళ్ళాయి అండ్ చాలా మంచి రీచ్ వచ్చింది. చాలామంది కామెంట్స్ చేశారు చాలా బాగుంది అనేసి. ఈ స్టెమ్స్ అడగడము, సీడ్స్ అడగడం ఇలాంటివి చాలా చేశారనమాట. అండ్ అలాగే మా రిలేటివ్స్లో కూడా చాలామంది ప్లాంట్స్ గ్రో చేసే వాళ్ళు ఉన్నారు. సో మా పెద్దమ్మ కానీ మా పిన్ని వాళ్ళు కానీ సో వాళ్ళ వీడియోస్ అంటే వాళ్ళ గార్డెనింగ్ వీడియోస్ కూడా నేను తీసి వీడియోస్ పెట్టడం జరిగింది. సో వాటికి కూడా మంచి వ్యూస్ వెళ్ళాయి. సో తర్వాత ఏంటి అంటే మళ్ళీ మేము యూఎస్ఏకి రావడం జరిగింది. సో అప్పుడేంటి మళ్ళీ గార్డెనింగ్ వీడియోస్ చేసుకోవడానికి నాకు అవకాశం లేదు, అంత ఏమీ లేదన్నమాట. సో దట్ నేను గార్డెనింగ్ వీడియోస్ వదిలేసి మళ్ళీ ఈ వ్లాగ్స్ అని, ఈ మా పాప ఫోటోషూట్ వీడియోస్ అని ఇలాంటివి, అంటే ట్రావెల్ ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తున్న ఆ ట్రావెలింగ్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ పెడుతూ వచ్చాను. ఇండియాలో స్టార్ట్ అయిన నా యూట్యూబ్ జర్నీ స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ ఇందులో ఒక విషయం కూడా చెప్పాలి, స్టిల్ నాకు మానిటైజేషన్ అయితే కాలేదు. బట్ ఎందుకు యూట్యూబ్ని వదలకుండా కంటిన్యూస్గా చేస్తున్నానంటే నాకు దీని మీద ఉండే ఇంట్రెస్ట్ అనమాట. సో నాకు ఇష్టము వీడియోస్ ఇలా చేయడము, అందువల్ల నేను ఇది స్టాప్ చేయలేకపోతున్నాను. అండ్ అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి రీచ్ వస్తుంది. సో ఎందుకు స్టాప్ చేయాలి, అట్లీస్ట్ నా వీడియో అట్లీస్ట్ ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇది కంటిన్యూ చేస్తూ వస్తున్నానండి. అండ్ ఇక లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే నన్ను అడిగితే ప్రీవియస్ వీడియోస్ కన్సిడర్ చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే కొన్నిట్లో అంటే అన్నీ మంచి వీడియోస్ అని చెప్పను, కొన్ని మంచి వీడియోస్ ఉన్నాయి, కొంచెం ఏదో అలా క్యాజువల్గా చేసేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో నేను కన్సిడర్ చేయమని చెప్పను. బట్ ఇక నుంచి అయితే మంచి వీడియోస్తో అయితే కంటెంట్ ఇస్తూ అయితే మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా షార్ట్ వీడియోస్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో, అంత మంచి రీచ్ ఇస్తున్నారో, నా లాంగ్ వీడియోస్ కూడా అంతే మంచిగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు చేసే ప్రతి లైక్ కూడా నన్ను ఇంకా ముందు మంచి వీడియోస్ చేయడానికి అది ఒక బూస్ట్ లాగా పనికొస్తుంది. సో ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా వీడియోస్ ఇంకొంతమందికి అంటే హెల్ప్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి చాలా బూస్టప్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.